దేవుడి నామానికి వందనాలు. మీ అందరికీ నా వందనాలండి. ప్రభువు మనకి ఈరోజు ఇచ్చిన వాగ్దానం సామెతల గ్రంథము 11వ అధ్యాయము 28వ వచనం. ధనమును నమ్ముకునేవాడు పాడైపోవును, నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి నొందుదురు. ప్రైజ్ లార్డ్. దేవుడు ఇక్కడ 2 వేరియేషన్లు ఇచ్చాడండి. ఒకళ్ళు చిగురించేవాళ్ళు, ఒకళ్ళు పాడైపోయేవాళ్ళు. దేన్ని నమ్ముకుంటే పాడైపోతారు, దేన్ని నమ్ముకుంటే చిగురిస్తారు. దేవుడు ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు. ఫస్ట్ దాంట్లోనే ధనమును నమ్ముకునేవాడు పాడైపోతారంట. నిజమే కదా, ధనమును నమ్ముకునేవాడు పాడైపోతారనే దానికి సాదృశ్యం, ధనం ఉన్నప్పుడు అధికారం కూడా కావాలనుకుంటారు. అధికారం కోసం పార్కులాడుతూ ఉంటారు. అధికారాన్ని సంపాదించుకోవాలన్న ఉద్దేశంతో పరుగులు తీస్తూ ఉంటారు చాలామంది ధనవంతులు. ఎందుకంటే అధికారంలో ఉంటే ఇంకెక్కువ ధనమన్నా సంపాదించవచ్చు, లేదంటే మనం చెప్పినట్లుగా నడిచే వాళ్ళని మన చుట్టూ ఒక సైన్యాన్ని, సమూహాన్ని పెట్టుకోవచ్చు అనే ఉద్దేశంతో ధనవంతులు ఉంటారంట. కాబట్టి ధనవంతులు అనేవాళ్ళు ధనమే దేవుడిగా ఎంచుకుంటారంట. దేవుణ్ణి, ఈ సృష్టిని సృష్టించిన దేవుడి కంటే వీళ్ళ ధనము వీళ్ళే చాలా ఇంపార్టెంట్గా తీసుకుంటారు. ప్రపంచాన్ని జయించిన హిట్లరు తన జీవితంలో తాను సంపాదించుకున్నది ఏది తను చనిపోయినప్పుడు తీసుకెళ్ళలేదని ఆయనంట చనిపోయే ముందు శవపేటికలో ఉన్నప్పుడు చేతులు బయట పెట్టి నన్ను పాతి పెట్టండి అన్నాడంట. దానికి ఆయన చెప్పాల్సిన ఏం చెప్తున్నాడంటే, నేను ప్రపంచాన్ని మొత్తం జయించాను, కానీ నేను చనిపోయినప్పుడు మాత్రం నా ఉట్టి చేతులతో వెళ్ళిపోతున్నా అని సింపుల్గా మనకు తెలియజేస్తున్నాడు. చాలామంది అంటారు, ఇంత కష్టపడుతున్నాం, ఇంత ప్రయాసపడుతున్నాం, ఇంత ఇబ్బంది పడుతున్నాం, ఇలా ఉన్నాము, ధనం ఉంటేనండి ఏదైనా చేయగలం అని అంటారు కొంతమంది. ధనం కూడా మేము ఇంత ప్రయాసపడుతున్నాం కానీ మాకేం ఉండట్లేదు. ఏం కాదు, మనం దేవాతి దేవుడి వైపు చూసామనుకోండి, ముందు మనం పాడైపోతాం కాకుండా, పాడైపోకుండా ఉండడం కాకుండా మనం నీతిమంతులుగా ఉంటాం. రీసెంట్గానే మొన్నే మన జనవరి 5th నుంచి 11th లోపల జరిగిన సిచ్యువేషనే మనం గమనించుకున్నట్టయితే, అమెరికాలోని లాస్ ఏంజలస్లో ఏం జరిగింది? ధనవంతులందరూ మీటింగ్ పెట్టుకున్నారు. ఏం మీటింగు? వాళ్ళు ఏదైతే సినిమాలు కానీ ఏదైతే ఉన్నాయో వాళ్ళకు మీటింగ్ పెట్టుకొని సక్సెస్ని వాళ్ళు ఎంజాయ్ చేద్దామని పెట్టుకున్నారు. కానీ దాంట్లో ఒక్కరికి వచ్చింది ఆ థాట్, ఏమని? మనం దేన్ని ఎక్కువగా ఇష్టపడుతున్నాం? సినిమా హీరోలనా, లేదంటే మనకు అక్కడున్న బాలీవుడ్ హీరోలనా, వాళ్ళ గురించి ఎక్కువగా ఇష్టపడుతున్నారా, లేదా తల్లిదండ్రులకి ఎక్కువ, లేదా దేవునికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారా అనే దానికి ఓటింగ్ వేసుకున్నారంట. దేవునికి ఓటింగ్ తక్కువ వేశారు. ధనం ఉందనుకోండి, దేవుని కంటే లోకస్తులే గొప్పలాగా కనపడద్ది, లోకపు మనుషులే ఎక్కువలాగా కనపడద్ది, లోకపు ఆలోచనలు ఎక్కువలాగా కనపడద్ది. కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే, ఓటింగ్ ఏమో లోక హీరోలకి, లోక సంబంధమైన హీరోలకి ఎక్కువ ఓటింగ్ వేశారు, తల్లిదండ్రులకి 3% వేశారు, కానీ దేవునికి 0 పెట్టారు. దేవుని ఉగ్రత ఖచ్చితంగా వాళ్ళ మీదకి వచ్చింది. మనకి రీసెంట్గానే మనం ఇవన్నీ చూసాము. ఎందుకు వచ్చిందో తెలుసా? దేవుడిని కాదనుకున్నారు. దేవుడు కాదనుకుంటే ఆయన కాదనుకుంటాడు ఖచ్చితంగా. ఎందుకు కాదనుకుంటాడు? వీళ్ళకే నేను అక్కర్లేనప్పుడు వాళ్ళు నాకెందుకు అని అనుకుంటాడు. కాబట్టి మనం ఉదయాన్నే లెక్సిన దగ్గర నుంచి దేవునికి, ప్రభా నీకు స్తోత్రం దేవా, ఈరోజు మంచి ఆరోగ్యం ఇస్తున్నావు ప్రభా, ఈ రాత్రికాల సమయంలో నన్ను మంచి నిద్రతో మళ్ళీ ఉదయాన్నే నన్ను లేపినందుకు దేవానికి వందనాలు, స్తోత్రాలయ. చాలామంది చనిపోయిన వారు ఉన్నారు ప్రభా, కానీ నన్ను సజీవ లెక్కలో ఉంచావు ప్రభా అని కృతజ్ఞతలు చెల్లించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మన ధనం అంట మనల్ని పాడు చేస్తుందంట. ఎలా పాడు చేస్తుందంటే, నాశన కోపంలోకి నడిపిస్తుంది. ధనము నాశన కోపంలో నడిపిస్తుంది. బైబిల్ గ్రంథంలో ఉంది, ధనవంతుడు బేదలాజరు. ధనవంతుడేమో, నా ప్రాణమా తినుము తాగుము, కొన్ని సంవత్సరాలకు సరిపడా ధనం ఉంది నీకు, ఏం ప్రాబ్లం లేదన్నది. ఇక్కడ మాత్రం పేదవాడైన లాజరు తండ్రిని, దేవుణ్ణి స్తుతించుకుంటూ వెళ్ళాడు, తండ్రి సన్నిధికి చేరాడు. ఈయనేమో ఎక్కడికి వెళ్ళాడంటే నరకంలోకి వెళ్ళాడు. ఎందుకంటే ప్రాణాన్ని తృప్తిపరచుకోవడానికే. ఈ ప్రాణం ఆవిరి వంటి ప్రాణం.
ఈ ప్రాణం ఇంతలో కనపడే అంతలో మాయమైపోయేది. కానీ దీన్ని ఎంతగా పోషించుకుంటామో. కానీ దేవుడు అంటున్నాడు, నీతిమంతుడంట చిగురు ఆకు వలె వృద్ధి నొందుతాడంట. నీతి అంటే ఏంటి? నీతి అంటే ఎక్కడి నుంచి వస్తుంది? ఆ నీతి అంటే మన నీతి అంట మురికి పేలికలాగా ఉంటుందంట. అది మన నీతి కాదు. కానీ దేవుడిచ్చే నీతి అది ఏం చేస్తుంది తెలుసా? కీర్తన గ్రంథము 92వ కీర్తన 12వ చరణంలో ఏమని ఉంటుందంటే, నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మువ్వవేదురు, లెబానోను మీద దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదరంట. ప్రైజ్ లార్డ్. దేవుడు ఎంత స్పష్టంగా చెప్తున్నానండి. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మువ్వ వేస్తారంట. అవును కదా, ఖర్జూర వృక్షం ఎక్కడ మొలిచిద్ది? అది ఎడారి ప్రాంతంలోనే కదా. ఎడారి వాటర్ ఉండదు, అంతా ఇసుక, శాండ్. ఆ ప్లేస్లో అది ఉంది. కానీ శ్రేష్టమైన ఫ్రూట్ ఇస్తుంది. ఖర్జూర వృక్షం మంచి ఫలాలను ఇస్తుంది. ఖర్జూరు తింటే అది హెల్త్కి కూడా చాలా మంచిది. అదే నీతిమంతుడిగా మనం జీవిస్తే చిగురాకు వలె వృద్ధి పొందుతారంట. కాబట్టి ఈరోజు ఈ ఉదయకాల సమయంలో మనం దేవుని నీతిని కనపరిచే వాళ్ళంగా, దేవుని వాక్యాన్ని కనపరిచే వాళ్ళంగా, దేవుడిచ్చే శాంతిని కనపరిచే వాళ్ళంగా, సమాధానాన్ని కనపరిచే వాళ్ళంగా, ప్రేమని కనపరిచే వాళ్ళంగా, ఆయన ఇచ్చే ఐక్యతని కనపరిచే వాళ్ళంగా, మనము సహనం కలిగి, ఓర్పు కలిగి, మనకున్న కష్టాలే కావచ్చు, వేదనలే కావచ్చు, రోదనలే కావచ్చు, సమస్తాన్ని మనం తీసుకువెళ్తానే దేవుడిచ్చే నీతిని మనం ఆపాదించుకుంటూ ఆయన రాజ్యంలో వారసులు అవ్వడానికి, ఆయన సువార్తలో మనం పాలు పంచుకోవడానికి ఇక్కడ వచ్చే ప్రతి ఒక్కరు ఎవరైతే దేవుణ్ణి ఎరగని వారు ఉన్నారో వాళ్ళకి నీ సాక్ష్యాన్ని కనపరుచుకుంటూ మన నీతిమంతుల వలె చిగురాకు వలె వృద్ధి నొందినట్లుగా, ఖర్జూర వృక్షం వలె మోవ వేసేవారంగా మనం ఉందుం గాక. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్.